నరసాపురం నియోజకవర్గం చిన్నమైనవానికి లంక నల్లిక్రిక్ వద్ద గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే నాయకర్. తుఫాను ప్రభావంతో ఐక్వ రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు ఎమ్మెల్యే నాయకర్. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఏక్వాకు జరిగిన నష్టం సంగతి తీసుకువెళ్తానన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. మెంతా తుఫాను తీరాన్ని దాటిన తర్వాత కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం నరసాపురం మండలం నల్లిక్రిక్ దగ్గర ఉన్నాం. చిన్నమైనవాని లంక దగ్గర ఏదైతే ఇటువైపు ఆక్వా చెరువులు, నా కుడి చేతి వైపు ఎడమ చేతి వైపు అంతా కూడా సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇటువైపు చూస్తే కనుక సముద్రం మధ్యలో గట్టులా ఉండేదాన్నే నల్లిక్రిక్ అంటారు. అది పూర్తిగా గండిపడిపోయి ఆక్వా చెరువులన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి, గట్లన్నీ తెగిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఈ గండి పడిన చోటికి నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ వచ్చారు. ఆక్వా రైతులు పూర్తి స్థాయిలో వారు పెట్టిన పెట్టుబడి కూడా రాని పక్షంలో అసలు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? నాయకర్ గారు, ఒక పక్క ఆక్వా రైతు పూర్తిగా నష్టపోయాడు, మెంతే తుఫాను కొంత తీవ్రత లేకుండా వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఏం చెప్తారు? అంటే ఒక రకంగా ఏంటంటే మన ఈ మెంతా తుఫాన్ అన్నది అక్కడ ప్రభావితం, ఇక్కడ మనం అనుకున్న దానికన్నా ప్రభావం తక్కువ చూపించడం కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏదైతే తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఒక రకంగా అదృష్టంగా భావించాలి. మన అంటే ప్రభావం చాలా ఎక్కువ చెప్పారు. 1-2 సార్లు మనకి చాలా ఎక్కువ గాలుతో ఇస్తుందని చెప్పి దాని ప్రభావం అనుకున్నది వస్తే కనుక చాలా ప్రాణ నష్టం కన్నా ఆర్థిక నష్టం ఎక్కువ జరిగేది. మరి ఇప్పుడు జరిగిన నష్టం కూడా చూసుకుంటే కనుక ప్రత్యేకంగా ఆక్వా రైతులు ఏదైతే రొయ్యల చెరువులు రైతులు నిజంగా వారి పంట చేతికి వచ్చింది కూడా ఇక్కడ చూస్తున్నా మీరు మనకు కూడా కనబడుతుంది. అవన్నీ చెరువులు మొత్తం అన్ని రొయ్యల చెరువులు, ఇక్కడ ఉన్నటువంటి రొయ్యల చెరువులు రాత్రి 11, 12, 1 గంట సమయంలో 1 గంట 2 గంటల సమయంలోనే ఏదైతే సముద్రం ఎదరకు రావడం వల్ల మేము ఆల్రెడీ నిన్న 4 గంటలు మేము పర్యటించే మంత్రులతో మేము అక్కడికి వెళ్ళి సముద్రం చూసాము. అప్పుడు కొంత ఒక 20 మీటర్ల ముందు ఉంది. తర్వాత రాత్రి నిమ్మల రామానాయుడు గారు వస్తే మేము 11 గంటలకు కూడా మేము అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. మేము వచ్చిన తర్వాత మరి సముద్రం దాదాపు ఇంకొక 20 మీటర్లు ఎదురుకు రావడం వల్ల మరి 20 అడుగులు ఎదురుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా చెరువులు కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏదో బియ్యపు తెప్ప కానీ, ఇక్కడ వేములదేవి కానీ, ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా నీటి మూలక చెరువులన్నీ కూడా నీటి పట్టం మీరు చూస్తున్నారు. పాప వాళ్ళందరూ కూడా రొయ్యల చెరువుల నుంచి వచ్చి ఇక్కడంతా మత్స్యకారులు పట్టుకునే పరిస్థితి చూస్తున్నాం. మనం చాలా దారుణమైన పరిస్థితి చూస్తున్నాం. నిజంగా చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఈ ఆక్వా రైతులు ఒక కల్చర్ బాగుంటారు, రెండో కల్చర్ బాగున్న పరిస్థితులు. ఈసారి కల్చర్ చాలామంది బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఏంటంటే సైజు కూడా కొద్దిగా ఎక్కువ సైజు పెంచుతారు. ఇక్కడ ఉన్న రైతులు ఏంటంటే దాదాపు 15 కౌంట్ కానీ 12 కౌంట్ కానీ పెద్ద చిన్న కౌంట్లు తీస్తారు అక్కడ. అలాంటిది వాళ్ళ పంటకు వచ్చే నష్టం కూడా నీటి మూలంగా ప్రతి రైతు కూడా. ఏంటి సార్ మరి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుండి ఏం భరోసా కల్పించబోతున్నారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తారా? 1200 ఎకరాల దాకా నష్టపోయామని చెప్తున్నారు. అవునండి, ఇది మనం ఆల్రెడీ కలెక్టర్ గారు వచ్చి ఉన్నారు. మరి సీఎం గారు కూడా ఆయన ఇప్పుడు ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా చేస్తారని తెలిసింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న నష్టపోయిన రైతాంగాన్ని కూడా మనం ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచనతో కూడా మేము ముఖ్యమంత్రి గారు నోటీసులో పెట్టి న్యాయం చేసి వచ్చేది. అలాగే ఏంటంటే ఇక్కడ ఉన్న మత్స్యకారు సోదరులకు కూడా మరి సీఎం గారు కూడా 50 కేజీల బియ్యం అన్నది అనౌన్స్ చేయడం జరిగింది. వారందరూ కూడా అంటే ఎందుకంటే ఇక్కడ ఉన్న మత్స్యకారులు గత 10 రోజుల నుంచి కూడా మరి ముందు కూడా మనకు ఒక రకమైన తుఫాన్ రావడం, ఆ తర్వాత ఇక్కడ ఈ తుఫాన్ మెంతా తుఫాన్ రావడం, ఈ 2 తుఫాన్ల వల్ల కూడా ఈ 10 రోజుల నుంచి ఏదైతే వేటకు వెళ్ళకుండా ఉన్నారు కాబట్టి మరి ఈ ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళందరూ కూడా 50 కేజీలు మన బియ్యాన్ని మన కుటుంబ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు కొంత పునరావాస కేంద్రాల్లో వారికి కూడా 10 కేజీలు బియ్యాలు రైస్ ఇచ్చే విధంగా కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ నష్టం జరిగిన వారికి కూడా ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచనతో కూడా మేము డిస్కస్ చేసి న్యాయం జరిగింది. ఏంటి ఈ నల్లిక్రిక్కి తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వతంగా ఇక్కడ బ్రిడ్జి లాంటి గడ్డర్ లాంటిది ఏమైనా నిర్మించే అవకాశం ఉంటుందా, అడ్డుగోడ లాంటిది? ఇప్పుడు నిన్న జరిగిన ఈ మెంతా తుఫాను వల్ల ఇక్కడ మనం చూసే నల్లిక్రిక్ ఏదైతే గండి పడడం చూసాం, ఈ గండి పడడం వల్ల కూడా మరి మేము ఇక్కడ బ్రిడ్జ్ కూడా మరి వేయించాలని ఆలోచించుంటున్నాం. దీన్ని ఒక 2 రోజులు ఆగిన తర్వాత ఇక్కడ తాత్కాలికంగా మనం చేసి ఇక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి ఈ నల్లిక్రిక్ కూడా వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ 13 కోట్ల అమౌంట్ తోటి ఇక్కడ వర్క్ రిడ్జింగ్ జరుగుతుంది. త్వరలోనే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి, ఆక్వా రైతులు కానీ, అగ్రికల్చర్ రైతులు కానీ నల్లిక్రిక్ వల్ల అందరికీ కూడా ఈ రిడ్జింగ్ చేసి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకొని తెలియజేయాలి. అయితే మనం చూస్తున్నాం ఇప్పటికే జిల్లా కలెక్టర్ నాగరాయణతో పాటు నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ కూడా చూడడం జరుగుతుంది. నల్లిక్రిక్ వద్ద గండి మీరు చూస్తే కనుక
మొత్తం ఆక్వా రైతులకు సంబంధించిన రొయ్యి అంతా కూడా పూర్తిగా సముద్రంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ పూర్తిగా కోట్లాది రూపాయల నష్టం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆక్వా రైతు పూర్తిగా మునిగిపోయాడని చెప్పుకోవచ్చు. ఈ నల్లి క్రీక్కి సంబంధించి తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని కూడా చెప్తున్నారు. నరసాపురం ఎమ్మెల్యే ఇక్కడ చూస్తున్నారు, పాత బ్రిడ్జి ఒకటి ఉండేది, అది పూర్తిగా కొట్టుకుపోయిందని కూడా చెప్తున్నారు. రొయ్యలు ఏ విధంగా అంటే సముద్రంలోకి వెళ్ళేటప్పుడు రొయ్యలు ఏ విధంగా వేటాడుతున్నారు కూడా మనం చూడొచ్చు. అంటే మొత్తం రొయ్య అంతా కూడా ఆక్వా రైతుకి సంబంధించిన రొయ్య అంతా కూడా ఈ విధంగా పూర్తిగా నష్టపోయారని చెప్తున్నారు. నరసాపురం ఎమ్మెల్యే అక్కడ రైతులకు సంబంధించి అక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రొయ్యలు ఏ విధంగా, చేప కానీ రొయ్య కానీ ఏ విధంగా నష్టపోయారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. ఆక్వా రైతు కానీ నరసాపురం తీర ప్రాంతం పూర్తి స్థాయిలో ఇదైపోయింది. ఈ సైజు చూస్తే రొయ్య సైజు మీరు చూడొచ్చు, చిన్న కౌంటు 12 కౌంటు సైజు ఇది. అంటే ఇక్కడ పంటకు వచ్చిన రైతులందరూ కూడా ఏ రకంగా నష్టపోయారు. దాదాపు 1000 రూపాయలు కిలో, 1000 రూపాయలు ఉన్న రొయ్యది. ఇదంతా నీటి ములిగి ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా నష్టపోయిన పరిస్థితి. మనం చూస్తున్నాం, వీరందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని. ఇంత పెద్ద రొయ్య అంటే కేజీ 1000 రూపాయల దాకా ధర పలుకుతుందని చెప్తున్నారు. వీరందరినీ ఆక్వా రైతులను కూడా పూర్తి స్థాయిలో ఆదుకోవాలని ఇక్కడ ఎమ్మెల్యే నాయకులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్తున్నారు. సుమారుగా నల్లి క్రీక్కి గండి పడడం ద్వారా ఈ సైజు ఉన్నటువంటి సుమారు 1200 ఎకరా పూర్తిగా నీట మునిగిని, గట్లు కొట్టేసినాయి. మంతా తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తప్పకుండా ఆక్వా రైతుల్ని ఆదుకుంటామని కూడా ఇక్కడ నరసాపురం ఎమ్మెల్యే నాయకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, నరసాపురం తీర ప్రాంతం నుండి.